హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు నేను చిల్లీ పన్నీర్ చేయబోతున్నాను. దానికి ఏమేమి కావాలో మీకు చెప్తాను. ముందుగా ఒక ప్లేట్ తీసుకున్నాం. ఇది ఒక స్పూన్ మైదా, ఒక స్పూన్ కార్న్ ఫ్లవర్, అలాగే ఉప్పు కొద్దిగా, ఇది బాగా కలుపుకోవాలి. ఈ మూడును కలుపుకున్న తర్వాత ఇది పన్నీర్ని ఇలా వేసేయాలి. దీంట్లో వేసిన తర్వాత ఒక స్పూన్ కారం తీసుకొని గిన్నెలో వేసుకొని వాటర్ వేసుకోవాలి. దీంట్లో కారంలోని ఇలా కలుపుకోవాలి. చూసారా? ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా ఇది కలుపుకుంది కొద్దిగా ఇలా వేసుకోవాలి. పన్నీర్ మీద వేసుకొని దీంట్లో ఇలా కలుపుకోవాలి. మిశ్రమాన్ని మొత్తం పన్నీర్కి పట్టేలా కలుపుకోవాలి. చూసారా? ఇవి మొత్తం ఇలా కోట్ అవ్వాలి. పన్నీర్ ముక్కల్ని కలిపిస్తున్నాం. ఇది పక్కన పెట్టేసుకున్నాం. ముందుగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు నేను గ్యాస్ మీద పెంచుకుంటున్నా. గ్యాస్ మీద కడాయి పెట్టుకున్నా. కడాయి వేడెక్కిన వెంటనే కొద్దిగా నూనె వేసుకున్నాం. నూనె అయితే వేడెక్కింది. ఇప్పుడు ఈ కలుపుకున్న పన్నీర్ని ఇలా వేసుకోవాలి. ఒక్కటిగా అన్ని ఈ విధంగానే వేసుకోవాలి. ఒక్కొక్కటి వేసిన 2 నిమిషాల తర్వాత ఇవి ఇంకొక వైపుకి తిప్పుకోవాలి. ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అగ్గి సిమ్లో పెట్టిన గ్యాస్ చూడండి ఇలా రెడ్ కలర్లో వచ్చినాయి. ఇక ఇవి తీసేసుకోవడమే ప్లేట్లోకి. తీసుకున్న తర్వాత అల్లం తెల్లుల్లి ఒక చెంచా, నేను ముందే కట్ చేసుకొని పెట్టుకున్నాను 4 పచ్చిమిర్చి. ఇవి అలాగే ఉంటే ఇవి చిన్న సైజు ఉల్లిపాయలు 5 ఇలా నేను పొరలుగా కట్ చేసుకొని పెట్టుకున్నా. పొరలు ఇప్పుకున్నాను కట్ చేసుకున్న తర్వాత. ఇవి దీంట్లో వేసేయాలి. వేసి ఇలా కలుపుకోవాలి. ఫ్లేమ్ హై చేసుకోండి గ్యాస్. ఉల్లిపాయ కొద్దిగా కుక్ అయింది అంటే ఇప్పుడు ఇది క్యాప్సికమ్ నేను కడుక్కొని కట్ చేసుకొని పెట్టుకున్నాను పక్కన. ఇప్పుడు వేస్తున్నాను. ఇది వేసి ఇలా కలుపుకోవాలి. దీంట్లోనే ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. మనం దీంట్లో ఆల్రెడీ పన్నీర్లో ఉప్పు వేసాం కాబట్టి కొద్దిగానే వేసుకోవాలి. మనకు తగ్గట్ట, రుచికి తగ్గట్ట ఉప్పు వేసి ఇలా కలుపుకొని వెంటనే ఇది వెనిగర్ ఒక 2 చెంచాలు ఉంటుంది, 2 స్పూన్లు వేసుకోవాలి. ఇది సోయా సాస్, ఇది కూడా 2 స్పూన్లే ఉంటుంది. వేసుకొని ఇలా కలుపుకుంటూనే వేసుకోండి. ఈ టమాటా కెచప్ ఒక 2 స్పూన్ల వేసుకోండి. ఇలా కలుపుతున్నాను. అలాగే ఇప్పుడు ఒక స్పూన్ కారం మనం నీటిలో కలుపుకున్నాం కదా,
ఇది మిగతాదేమో దీంట్లో వేసేస్తుంది. ఇలా కలుపుతూనే ఉండండి. ఇది కలిపి గ్యాస్ సిమ్లో పెట్టుకోండి ఒక 2 నిమిషాలు. మూత మాత్రం పెట్టకండి. కార్న్ ఫ్లేవర్ దీంట్లో కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. ఇది ఒక్క స్పూనే. కార్న్ ఫ్లేవర్ అయితే ఇలా కలుపుకున్నా. ఇప్పుడు ఇది కుక్ అవుతుంది కదా, ఆనియన్ సిమ్మ మిర్చి. ఇప్పుడు దీంట్లో ఇది వేసుకోవాలి. వేసుకొని ఇది బాగా కలుపుకోవాలి. ఇలా తడువు అంటుతుంది. ఇందులోనే ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీంట్లోనే ఈ పన్నీర్ని వేసుకోవాలి. వేసి కలుపుకోవాలి. ఇది ఇలా కుక్ అవునప్పుడే మీరు టేస్ట్ చూసుకోండి. దీంట్లో కానీ సోయా సాస్, వెనిగర్, కారం, ఉప్పు ఏదైనా తక్కువ అనిపిస్తే మీరు వేసుకోవచ్చు. నేను దీంట్లో ఏం ఫ్రూట్ కలర్ ఏమి వాడలేదు. గ్యాస్ అయితే బంద్ చేసేస్తున్నాను. చిల్లీ పన్నీర్ అయితే అయిపోయింది. లాస్ట్గా నువ్వులు, గ్యాస్ కట్టేసిన తర్వాత నువ్వులు వేసుకోండి కొద్దిగా. నువ్వులు అయితే వేసేసుకున్నా. చిల్లీ పన్నీర్ అయితే అయిపోయిందండి. మీరు కూడా ఇలానే ట్రై చేసి వండుకోండి, బాగుంటుంది. టేస్ట్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ కూడా చేయండి. ఉంటాను మరి. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.